బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏమండి, ఆయుధ పూజ, ఈ ఆయుధం మనకు సంవత్సరం మొత్తంలో మనకు ఉపయోగపడుతుందండి. జనరల్గా మనము సర్వీస్ సెక్టర్కి అంతా వెళ్తూ ఉంటాం. మనకు ఆరోగ్యం పడదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం. మన అలాగే మన బండిని సర్వీస్ చేసే ఒక కృతజ్ఞత అండి, ఆ వాహనానికి ఇచ్చే ఒక కృతజ్ఞత. ఈ పూజ ఎవరు చేయాలంటే మనం కూడా చేసుకోవచ్చు, లేదా ఒక అర్చక బ్రహ్మస్వామి వారిని పిలిచి వారికి ఉచితంగా దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వాహనాన్ని పూజ చేయడం. ఈ వాహనం మళ్ళీ ఒక సంవత్సరం మన కృతజ్ఞతగా ఉండడం కోసం చేయడం జరుగుతుంది. ఒక వాహనానికే కాదండి, ఇండస్ట్రీ మిషనరీస్, మనం వాడుతున్న పనిముట్లు, ఏదైనా కూడా మనం ఇంట్లో దీపాలు, పుస్తకాలు, ఏవేవి ఉన్నాయి, పెన్స్, ఏవేవి మనం వాడుతున్నామో అన్నిటినీ దేవుడి దగ్గర స్వామి, అమ్మ, తల్లి, ఇది నీ యొక్క దయతో మాకు వచ్చింది, దీన్ని మేము పూజ చేసుకుంటున్నామని చెప్పి చేసుకోవడం. దానికి చక్కగా ఆ వస్తువులంతా కూడా శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి దానికి గుమ్మడికాయ కొట్టి పూలతో అలంకారం చేసి కొబ్బరికాయతో చేసి ఇవన్నీ చేస్తే చాలా, ఎవరికి ఈరోజు వాహనం లేదండి, 2 వీలర్ ఉంటుంది, కారు ఉంటుంది, లారీలు ఉంటాయి, మిషనరీస్ ఉంటాయి, ప్రతిదీ, కంప్యూటర్, ఆఖరికి ల్యాప్టాప్ కూడా ఇది ఇంధనమే కదా, ఇది మనకు ఉపయోగపడింది కదా. సో ఒక కృతజ్ఞత, ఈ కృతజ్ఞతను మనం చెప్పుకుంటే చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది. ఇది చేసుకోవడం వల్ల అవేం మనకి ఎక్స్పెక్ట్ చేయదు, కానీ మనలో కూడా ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. ఆ గ్రాటిట్యూడ్ని మనం చేసుకుంటూ కూర్చుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతామని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకోసమే ఆయుధ పూజ చేస్తారు. ఆడపిల్లలు కదని స్త్రీలందరూ కూడాను చక్కగాను తలంటు స్నానం చేసుకోవడం, ఇంటిల్లి పాలి పసుపు, గడపకంతా పసుపు రాకడం, పారాన్ని చేసుకోవడం, ముత్తైదులను పిలిచి తాంబూలాదులు ఇచ్చుకోవడము, ప్రత్యేకించి అమ్మవారికి ఇష్టమైనటువంటి పిండి వంటలు తయారు చేయడము. ఇది ప్రత్యేకించి అమ్మవారి పూజ చక్కగా జనరల్గానే ఆడవాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఇది శరన్నవరాత్రి రోజు, ఈ 9 రోజులు కూడా చాలా విశేషంగా, విజయదశమి రోజు చాలా విశేషంగా చేయడం అనేది ఉంది. కాబట్టి ఆ సమయంలో శ్రీమాత్రే నమః అని చెప్పి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చే ప్రతి ఒక్క స్త్రీని సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా పిలిచి వాళ్ళకి పసుపు పారాన్ని రాకి, వాళ్ళకి చీర, బ్లౌజ్ బిట్లు అన్నీ కూడా ఇచ్చి గాజులు తొడిగించి చేస్తే మన అమ్మవారికి చేసినట్టు. లేదా కొంతమందిని పిలవండి, సుహాసిని పిలిచి వాళ్ళకి చక్కగా తాంబూలాదులు ఇవ్వండి, చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. విజయోస్తు. For more videos like this, subscribe Big TV channel.